Hello viewers, welcome to Global English Magic. ఈ వీడియో లోపల మనం ఇంగ్లీష్ మెథడాలజీ పై కంప్లీట్ కోర్స్ తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని కూడా టాపిక్ వైజ్ గా మీకు డిఎస్సి టెడ్ ఎస్జిటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా వారికి పనికొచ్చే విధంగా వీడియోస్ తయారు చేయడం జరిగింది. చాలా మంది అడుగుతా ఉన్నారు ఇంగ్లీష్ మెథడాలజీ మీద వీడియో చాలా తక్కువగా ఉన్నాయి. వాటిని ఉద్దేశంలో పెట్టుకొని టాపిక్ వైజ్ గా ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ని బేస్ గా తీసుకొని టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ తో ఈ వీడియో చేయడం జరిగింది. సో దీంట్ లోపల ఏం చూస్తున్నాం మనం అంటే ఈ వీడియో లోపల ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్, దిస్ ద ఫస్ట్ టాపిక్ ఇన్ ద ఇంగ్లీష్ మెథడాలజీ, లాంగ్వేజ్ మీనింగ్, డెఫినిషన్స్ ఆఫ్ లాంగ్వేజ్, ఫీచర్స్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. దీని మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది. డెఫినిషన్, ఈ డెఫినిషన్ ఎవరు ఇచ్చారు లేదా దాని యొక్క లాంగ్వేజ్ లక్షణాల మీద కూడా క్వశ్చన్స్ ఉన్నాయి ప్రీవియస్ లోపల. ఈ వీడియో వల్ల మీకు ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి ఉపయోగపడుతుంది. లెట్ us go to the topic. ఫస్ట్ గా చూద్దాం మనం మీనింగ్ ఆఫ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ అంటే అర్థమైంది, అసలు భాష యొక్క అర్థం ఏంటి అనేది ఈ ఫస్ట్ టాపిక్ లో చూడబోతున్నాం. సో ద మీనింగ్ ఈస్ it means of letting other people to know what we have in mind. It is a universal medium for conveying our thoughts or feelings to others. అంటే మన గురించి ఇతరులకు మన మైండ్ లో ఏముందో చెప్పడానికి మనం భాషను ఉపయోగిస్తూ ఉంటాం. ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ మీడియం ఫర్ కన్వేయింగ్ అవర్ థాట్స్ ఆర్ ఫీలింగ్స్ టు అదర్స్. మనం లోపల మన మనసులో ఏముందో అది చెప్పడానికి ఖచ్చితంగా మనకు ఒక సాధనం కావాలి, అది భాష అని ఈ యొక్క మీనింగ్ చెప్తుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ డెఫినేషన్స్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. ఎందుకు నేర్చుకోవాలి ఇవి అంటే దీని మీద చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఇంతకుముందు పలానా డెఫినేషన్ ఎవరు చెప్పారు, ఈ డెఫినేషన్ యొక్క అర్థం ఏంటి, సో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చెప్పారు, ఎవరి రెఫరెన్స్ కింద ఇది ఉంది అనేది క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఫస్ట్ ఒలివర్ డబ్ల్యూ హోమ్స్ ఏమంటున్నాడు అంటే డెఫినేషన్, ఫస్ట్ డెఫినేషన్ గా లాంగ్వేజ్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ ద సోల్ ఇన్ టు విచ్ థాట్స్ రన్ అండ్ అవుట్ ఆఫ్ విచ్ వి గ్రో. సో లాంగ్వేజ్ అనేది సోల్ యొక్క ఆత్మ యొక్క రిలేటెడ్ గా ఉంది. దాంట్లోపల మన ఆలోచనలన్నీ భాష ద్వారానే రన్ అవుతా ఉంటాయి, దాని ద్వారా మనం ఎదుగుతామని చెప్తా ఉన్నాడు. సో ఇట్ ఈస్ గివెన్ బై ఒలివర్ డబ్ల్యూ హోమ్స్. ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ షేప్స్ ద వే వీ థింక్ అండ్ డిటర్మైన్స్ వాట్ వీ కెన్ థింక్ అబౌట్. భాష అనేది మనం ఎలా ఆలోచించాలనేది డిసైడ్ చేస్తుంది, అలాగే ఏం ఆలోచించాలనేది కూడా భాషనే డిసైడ్ చేస్తుంది. అంతే కదా, మనం ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తే మీరు చెక్ చేసుకొని మీ భాష తెలుగు అయితే తెలుగులో ఆలోచిస్తూ ఉంటారు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో ఆలోచిస్తూ ఉంటారు. సో భాష అనేది ఏంటి, మనకు ఆలోచనకు ఒక రూపాన్ని ఇస్తుందని బెంజమిన్ లీవోఫ్ అనేది అతను హీఈస్ గివింగ్ ద డెఫినిషన్. Next, our language is the reflection of ourselves. It is a reflection of character. Cesar Chavez ఏమంటున్నాడంటే ఇట్స్ a reflection of ourselves. అంటే మీ గురించి ఇతరులకు తెలియాలంటే కావాల్సింది ఏంటి, భాష. మీరు ఏం మాట్లాడితే దాన్ని బట్టే ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీరు చాలా మర్యాదగా మాట్లాడారనుకోండి, హీజ్ ఎ జెంటిల్మ్యాన్ అనుకుంటారు. మీరు రఫ్ గా మాట్లాడారనుకోండి, హీజ్ నాట్ సో గుడ్ అని అనుకుంటారు. అంటే మన భాష వల్లనే మన యొక్క క్యారెక్టర్ ని మనము వేరే వాళ్ళకి రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాము. అది భాషకున్న మూడవ డెఫినిషన్. Language experts hidden power like the moon on the tides. So language అనేది హిడెన్ పవర్, మన లోపల ఉన్న ఒక దాగి ఉన్న శక్తిని చూపించడానికి లాంగ్వేజ్ పనికొస్తూ ఉంటుంది. ఎలా అంటే మేఘాల చాటున చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఒకసారి బయటకు వస్తే వెలుగు వస్తుంది. అలాగే తెలుగులో ఒక సేయింగ్ ఉంది, మౌనంగా ఉన్నంత వరకు ప్రతి ఒక్కరు మేధావే, మాట్లాడిన తర్వాత అతను మేధావా లేక తెలియని వాడా అనేది అర్థమవుతుంది, తెలివి లేని వాడా అనేది తెలిసిపోతుంది అనేది ఒక నానుడి ఉంది అన్నట్టు. అంటే మనం మాట్లాడినంత వరకు మౌనంగా ఉంటాం, మనం భాష చూసిన తర్వాత అవతల వాళ్ళకు మన మీద ఉన్న అభిప్రాయం మారడానికి ఛాన్సెస్ ఉంది. ఇవన్నీ కూడా మనకు భాష ద్వారా డిఫైన్ చేయడానికి వీలవుతుంది అన్నట్టు. సో దీస్ ఆర్ ద డెఫినిషన్స్ విచ్ ఆర్ మోస్ట్లీ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామ్స్. ఇవే ఎందుకు ఇచ్చానంటే ఎగ్జామ్ లోపల వీటి మీద క్వశ్చన్స్ ఉన్నాయి ప్రీవియస్ ఎగ్జామ్స్ లోపల. సో అందుకని వీటిని తీసుకొని డెఫినిషన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. లాంగ్వేజ్ ఈస్ ద వైన్ అపాన్ ద లిప్స్.
లాంగ్వేజ్ అనేది వైన్ లాంటిది, పెదవుల మీద ఉన్న ఒక మధురమైన వైన్, మత్తు లాంటిది అని చెప్తా ఉన్నాడు. అంతే కదా, లాంగ్వేజ్ వల్లనే మనం ఇతరులను మన మన వైపు లాక్కోవచ్చు, లేదా మన నుంచి దూరంగా వెళ్ళడానికి చేయడానికి జీవమరణాలు నాలుక వశాలు అంటారు. అంటే మన వల్ల ఇతరులకు ప్రేమను పంచవచ్చు, లేదా మన వల్ల ఇతరులకు ద్వేషాన్ని పంచవచ్చు. దాని లాంగ్వేజ్ ఈజ్. దానికోసం మనం భాషను వాడుతూ ఉంటాం. ఈ డెఫినేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే వర్జీనియా ఉల్ఫ్. సో దీస్ ఆర్ ద నేమ్స్. మీరు ఒకసారి మళ్ళీ చదవండి ఈ పేర్లు మరియు వాళ్ళ యొక్క డెఫినిషన్స్. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వర్జీనియా ఉల్ఫ్ ఏమన్నాడు, లేదా బెంజమిన్ ఏమన్నాడు, రీటా ఏమన్నది. సో ఇవి కొంచెం మనం రెఫరెన్స్ కింద గుర్తుపెట్టుకొని మళ్ళీ చూస్తే యూ కెన్ రిమెంబర్ దీస్ థింగ్స్. నెక్స్ట్ టాపిక్ గా వచ్చేసి ఫీచర్స్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. లాంగ్వేజ్ యొక్క లక్షణాలు ఏంటి, అవి నెక్స్ట్ టాపిక్ కింద చూద్దాం. వీటిపైన కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్ లోపల మనకు డిఎస్సిలో కానీ టెట్లో కానీ క్వశ్చన్స్ ఉంటాయి. చూద్దాం అవేంటో. The duality of structure. The language is the combination of word formation, syntax, grammar, sentence structure. So language కి రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటేంటి పదాల కూర్పు, ఒకటి దర్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అంటే అన్ని పదాలు ఒక పదం తర్వాత ఒక పదాన్ని పేర్చి మాట్లాడాలి, అది ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటి సింటాక్స్, అంటే గ్రామర్ ఫాలో కావాలి. తెలుగులో అయితే కర్త, కర్మ, క్రియ. ఫస్ట్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను, లేదా నువ్వు చేస్తున్న పని ఏంది, నేను పుస్తకం చదివాను. నేను అనేది కర్త. ఏం చేసావు, ఏం చూసావు, పుస్తకం. కర్మ ఏంటి, పుస్తకం. చేసిన పని ఏంటి, క్రియ ఏంటి, చదివాను. సో కర్త, కర్మ, క్రియ. అలాగే ఇంగ్లీష్ లో వచ్చేసరికి సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఐ గో టు స్కూల్. I is the subject, go is the verb, school is the object. I go to school. So we need to follow the sentence structure by subject, verb, object, or any other structure which is designed by the language. So దీన్ని grammar syntax center. Syntax means grammar, which comes first. Is there the subject or object or verb, which type of sentence it is, it can be known by the syntax. So there is, and also the verb formation. So ఏ పదం తర్వాత ఏది పెట్టాలి, ఈ రెండిటి యొక్క కాంబినేషన్ నే లాంగ్వేజ్ యొక్క డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ అనే రూల్ కింద తీసుకుంటారు. వాట్ ఈస్ డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ అనే క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. Duality of structure is, there are two qualities. The first is morphology and the second is syntax. Next, creative and extendable. Language keeps growing and keep changing. I will leave now. I will not stay here anymore. Different ways to express your views, thoughts through language. So language we use to express ourselves. సో ఒకటే విషయాన్ని ఒక 10 మందికి ఇస్తే 10 మంది 10 రకాలుగా చెప్తారు. సో లాంగ్వేజ్ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే వీ కెన్ యూజ్ డిఫరెంట్ వేస్ టు ప్రజెంట్ అవర్ ఫీలింగ్స్. ఏమండి తిన్నారా, ఏరా తిన్నావా, ఎలా మీరు భోంచేసారా. సో we use different languages to say the same thing. So that flexibility comes to us by the language. సో లాంగ్వేజ్ వల్ల మనం ఒకటే విషయాన్ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు అనేది దీంట్లో చెప్పొచ్చు. గెట్ అవుట్, మీరు రూమ్ లో నుంచి బయటికి వెళ్ళిపోండి. ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్ ఫర్ సమ్ టైమ్, అంటే మీరు కొంతసేపు బయట వెయిట్ చేయండి. రెండు కూడా లాంగ్వేజ్ ఇచ్చిన మనకు ఫ్లెక్సిబిలిటీస్. ఒకటేంటి కోపంతో చెప్పడం, సెకండ్ ఏంటి పొలైట్ గా చెప్పడం. రెండు కూడా మనకు ఒక లాంగ్వేజ్ వల్ల మనుషుల్ని మనకు దూరం చేస్తుంది, ఒక లాంగ్వేజ్ వల్ల ఒక పదాల వల్ల మనకి దగ్గర చేస్తుంది. సో ఈ రెండు కూడా మనకు దేని వల్ల సాధ్యమవుతాయి, బికాస్ ఆఫ్ ద హెల్ప్ ఆఫ్ లాంగ్వేజ్. నెక్స్ట్, displacement. Language can be used to express about the people who are not present at the place of speech, about the place where we don't live. Language no barrier to speak about. సో లాంగ్వేజ్ వల్ల ఏంటి, ఎక్కడ ఉన్నా కూడా మనం ముందు ఉన్న దాని గురించి మాట్లాడవచ్చు, లేని దాని గురించి కూడా మాట్లాడడానికి లాంగ్వేజ్ యొక్క లక్షణం. అబౌట్ ద పీపుల్ హూ ఆర్ నాట్ ప్రజెంట్ ఎట్ ద ప్లేస్, మన ముందు లేని వారి గురించి కూడా మనం మాట్లాడతాం. మనం స్కూల్స్లలో అక్కడైతే మహాత్మా గాంధీ గురించి స్వాతంత్ర దినోత్సవం రోజు గుర్తు చేసుకుంటాం. ఈజ్ నాట్ alive now, but we speak about his character, his integrity, అవన్నీ. సో ఎలా వస్తుంది ఇదంతా, బికాస్ ఆఫ్ ద హెల్ప్ ఆఫ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ కున్న ఒక లక్షణం ఏంటి అంటే
మన ముందు ఉన్న వారి గురించి కూడా మాట్లాడవచ్చు, మన ఎదుటిగా లేని వారి గురించి కూడా మాట్లాడవచ్చు. అబౌట్ ద ప్లేస్ వేర్ వి డోంట్ లివ్, ప్లేస్ గురించి కూడా మాట్లాడచ్చు. మనం అక్కడ ఉన్నా లేకున్నా కూడా ఒక ప్లేస్ ని డిఫైన్ చేయడానికి కూడా మనకు లాంగ్వేజ్ మనకి అవకాశాన్ని ఇస్తుంది. అది ఒక గొప్ప లక్షణం, భాషకున్న గొప్ప లక్షణం. లాంగ్వేజ్ నో బ్యారియర్ టు స్పీక్ అబౌట్. లాంగ్వేజ్ అనేది ఏ ప్రదేశం గురించి అయినా ఎవరి గురించి అయినా మాట్లాడడానికి మనకు ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఇది లాంగ్వేజ్ కున్న లక్షణం, మరొక లక్షణం. Redundancy means the language is understood. So even if we don't know the complete meaning of the words, the meaning can be understood even if some words are missed in the sentence. అంటే ఏంటి, దాని యొక్క అండర్స్టాండింగ్ కెపాసిటీ కమ్స్ అండర్ ద ఫోర్త్ క్వాలిటీ. ఏంటిది, కొన్ని పదాలు మనకు మధ్యలో మిస్ అయిపోయినా కూడా మనకు అర్థమైపోతుంది. లైక్ 1 యాక్సిడెంట్, 2 డై, 3 హాస్పిటల్. సో భాష ఏం చెప్తుంది, మనం అంతా కటింగ్ చేసుకుంటూ మాట్లాడినా కూడా ఏమర్థమవుతుంది, ఇందులోపల ఒక యాక్సిడెంట్ అయింది, 2 చనిపోయారు, 3 హాస్పిటల్లో ఉన్నారు. సో ద లాంగ్వేజ్ ఇస్, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో ద కంప్లీట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ వీ కెన్ ద మీనింగ్ కెన్ బి అండర్స్టూడ్ ఈవెన్ సమ్ వర్డ్స్ ఆర్ మిస్డ్ ఇన్ ద సెంటెన్స్. ఈ సెంటెన్స్ లోపల కొన్ని వర్డ్స్ మిస్ అయ్యాయి, ఇట్స్ నాట్ ఇన్ ద ఫార్మేషన్, కరెక్ట్ గా లేదు, అయినా కూడా మనకు లాంగ్వేజ్ ఇచ్చే ఫ్లెక్సిబిలిటీ ఏంటి అంటే మన మీనింగ్ అర్థం చేసుకోవచ్చు. 1 ఎగ్జామ్, 100 members attended, I got the job. సో ఒక పరీక్ష ఉంది, నేను 100 మంది అటెండ్ అయ్యారు, అందులో నాకు జాబ్ వచ్చింది. సో ఇది కరెక్ట్ గ్రామటికల్ గా చూస్తే దెర్ ఆర్ మెనీ కరెక్షన్స్, బట్ భాష వల్ల మనకున్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే అర్థమవుతుంది. సో 1 యాక్సిడెంట్, కమ్ ఇమీడియట్లీ. సో యాక్సిడెంట్ అయింది, తొందరగా వచ్చేసాయి. సో ఇదేంటి, మన యొక్క ఫీలింగ్స్ ని, మన యొక్క అర్జెన్సీని కానీ, మన యొక్క ఎక్స్ప్రెషన్ కానీ చెప్పడానికి మనకు భాష అనేది చాలా ఉపయోగపడుతుంది. అది కూడా ఒక భాషకున్న ఒక గొప్ప లక్షణం. ఇవి భాష గురించి ఉన్న లక్షణాలు. సో ఫస్ట్ ఏంటి, భాష యొక్క డెఫినేషన్స్, భాషకున్న లక్షణాలు. ఇంకా ముందు వీడియోస్ లో దీని గురించి ఇంకా డీటెయిల్ గా చూద్దాం. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ బేస్డ్ గా, ఎవరైతే డిఎస్సి కోసం ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో ఉన్న డిఎస్సి కానీ, టెట్ కానీ, ఈ టీచర్ ఎగ్జామ్ రిలేటెడ్ గా ఉన్న ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ ఉపయోగపడతాయి. చూస్తూనే ఉండండి, ఒకసారి మళ్ళీ చూడండి. ఇట్ విల్ హెల్ప్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి. కంప్లీట్ కోర్స్ ఆన్ ఇంగ్లీష్ మెథడాలజీ బై గ్లోబల్ ఇంగ్లీష్ మ్యాజిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.